రాజధాని ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనులను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని రైతులు సూచిస్తున్నారు. సిఆర్డీఏ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వారు తమ సూచనలు తెలియజేస్తూనే పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక ప్రభావం వరల్డ్ బ్యాంకుకు సంబంధించి మొత్తం 3,200 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులు కేటాయిస్తుంది. దీనికి సంబంధించి ఈ మౌలిక సదుపాయాల కల్పన, దానిపైన సామాజిక ప్రభావానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ వరల్డ్ బ్యాంకు తరపున సిఆర్డీఏ చేపట్టింది. అన్ని గ్రామాల ప్రజల్లోనూ కూడా ఇప్పుడు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సందేహాలు, సూచనలు వ్యక్తమవుతున్నాయి. రైతుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సార్ 3,200 కోట్లతోటి ప్రపంచ బ్యాంకు మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లకు కానీ ప్రధానమైన రహదారులకు సంబంధించి చేపట్టబోతున్నట్లుగా ప్రకటించింది. దీనికి సంబంధించి రైతులు వస్తున్నటువంటి సూచనలు కానీ అభ్యంతరాలు కానీ ఏంటి? ప్రధానంగా ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందాలంటే ప్రపంచ బ్యాంకు రుణం కావాల్సిందే. ఆ రుణాన్ని ఇవాళ ఏ రకంగా మనం ఉపయోగపెట్టుకోవాలనేటువంటిది వర్క్ అయినా డిస్ప్లే చేసి అది చూపిస్తా ఉంటేనే రైతులకు కూడా కొంత అవగాహన ఉంటుంది. రాజధానిలో రైతు భాగస్వామ్యం కూడా ఉంటేనే దానికి ఉపయోగపడుద్ది. కానీ కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కొండవీటి వాగు ఉంది. ఆ కొండవీటి వాగు కూడా డిజైన్ ఎంత వెడల్పు చేస్తారు, ఎంత లోతు చేస్తారు, ఎన్ని టీఎంసీలు పైన లామ్ దగ్గర ఎంత ఆపుతారు, లేకపోతే లిఫ్ట్ చేసి వడ్డమాన్ దగ్గర ఎంత పెడతారు, మరి ఐనూల్ దగ్గర ఎంత పెడతారు, కృష్ణాపాలెం దగ్గర ఎంత పెడతారు, అవన్నీ కూడా డీటెయిల్గా రైతులందరికీ కూడా అనుభవం ఉంటే ఇప్పుడు ఇటువంటి అన్ని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా మనం వాదించుకోవడానికి మన రైతుల తరఫున ఉపయోగం జరుగుద్ది. ప్రతి కిలోమీటర్కి ఒక రోడ్డు వేశారు, చాలా అందంగా ఉంటాయి రోడ్లు మాత్రం ఫార్మేషన్. మరి అటువంటి 165 అడుగులు రోడ్లు రావడం అంటే గ్రీనరీతో కలుపుకుని మనకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 7 రోడ్లకి ఫండింగ్ కోసం ఇప్పుడు మనకి ఆ కొండవీటి వాక్కి ఫండింగ్ కోసం వాళ్ళు వచ్చారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళకి అనుమానాలు ఏ ఉన్నాయో, ఇక్కడ రైతుల నుంచి ఏం అభిప్రాయాలు వస్తాయో అనేటువంటిది తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళ నుంచి మనందరి దగ్గర నుంచి కూడా మంచి సమాచారం వెళ్ళినట్టే నేను భావిస్తున్నాను. ఇప్పుడు చేసిన దానికి కానీ ఇప్పుడు చేయబోయే దాంట్లో ఏమైనా సూచనలు చేయదలుచుకున్నారు? ఈ రోజు వరకు కూడా రైతులు భాగస్వామ్యం లేదు కాబట్టి రైతులను కంపల్సరీగా ప్రతి విషయంలోనూ ఒక రోడ్డు వేసే దాని దగ్గర కానీ, ఒక బిల్డింగ్ కట్టే దగ్గర కానీ, ఇంకో పని దగ్గర కానీ ప్రతి విషయం రైతులందరూ పొలాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం కదా. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, ఇక్కడ శుభ్రంగా మా పొలాలు మాకు ఇచ్చేసేసి మీరు కూలింగ్ తీసేసుకొని మా ప్లాట్లు మాకు ఇచ్చేయండి. ప్రతి విషయాన్ని 50% రైతుల్ని కలుపుకొని శుభ్రంగా సలహాలు తీసుకొని వెళ్ళమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇచ్చే రుణాన్ని ఎలా వినియోగించాలంటారు, లేకపోతే ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఏమన్నా అభ్యంతరాలు ఏమైనా వ్యక్తం అవుతున్నాయి? రైతు సోదరులందరూ ఏకాభిప్రాయంలో ఉన్నారు. మొదటిది, రాజధాని నిర్మాణానికి రైతులందరూ సుముఖమే. అయితే రైతులకు తగు ప్రాధాన్యత, ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో సలహాలు, సూచనలు తీసుకునే ఒక వ్యవస్థీకృత విధానం అనేది రూపొందించడంలో కొంత లోటుపాట్లు ఉన్నమాట వాస్తవం. 95-97% రైతులు భూములు ఇచ్చున్నారు. 1 నుంచి 3% లోపల 1,500 ఎకరాల రైతులు వారు ఏదైనా కారణాల వల్ల వ్యతిరేకించడం జరిగింది. ఇప్పటికైనా మా యొక్క ఆలోచన ఏంటంటే, వారు కూడా వారి సందేహాలను నివృత్తి చేసుకొని మనం అందరం కలిసి కూర్చొని అందరం కలిసి, ఎందుకంటే రైతు కుటుంబం అనేది ఒకటే కుటుంబం, దానికి ఏ యొక్క రాజకీయ లేక కుల ప్రాతిపదిక ఆమోదం కరెక్ట్ కాదు, లేవు. అదేవిధంగా రైతులు కూడా తమతో పాటుగా రైతు కూలీల భవిష్యత్తు గురించి, కౌలుదారుల భవిష్యత్తు గురించి కూడా వారికన్నా మేము ఎక్కువ ఆలోచించి వారికి తగు న్యాయం, సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి? 3 కారణాలు. మొదటి కారణం, ప్రచార ఆర్భాటం పెంచడం వల్ల, ప్రాధాన్యతలు విస్మరించడం వల్ల, చర్చలకు సామరస్యపూర్ణ వాతావరణం లేకుండా చేయటం వల్ల ఇటువంటి అపోహలు, అనుమానాలు తావొస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణం తీసుకున్నాం, ఒక 7 రోడ్లు నిర్మాణం చేస్తున్నాం. వాటిలో ఉన్న అదేవిధంగా కొండవీటి వాగు, ఒక మెగా కంపెనీకి టెండర్ ఇచ్చారు, వారికి చాలా అనుభవం ఉంటుంది, వారు ఇచ్చడం తప్పులేదు. ఈ పారదర్శక విధానంలో ఎవరితో మీరు ఏ విధంగా చర్చిస్తున్నారు, ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు అనే దాని మీద అనేక మందికి అపోహలు ఉన్నాయి. ఇవి నివృత్తి చేయటానికి మేము మొదటి రోజు పూలింగ్ భూములు ఇచ్చే రోజే చాలా విస్పష్టంగా సిఆర్డీఏలో రైతుల యొక్క భాగస్వామ్యం అంటే ప్రతినిధులు ఉండాలన్నాం. దాన్ని కేవలం మంత్రులు, అధికారులతో నింపారు. రాష్ట్రం మొత్తానికి ఒక పూలింగ్ స్కీమును ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇందులో వచ్చే వాద వివాదాలకు కానీ, భేదాభిప్రాయాలకు కానీ, న్యాయ సలహాలకు కానీ, న్యాయ సహాయానికి కానీ ఒక సపరేట్ అప్లైట్ అథారిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలని, తద్వారా అమరావతి రాజధానే కాకుండా ఎక్కడ పూలింగ్ కార్యక్రమం జరిగినా దానికి సంబంధించిన వివాదాలు స్పెషల్ కోర్టులో తీర్పుతాయి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఈ రుణం కావాలి, నాణ్యతా ప్రమాణమైన సకాలంలో రోడ్లు పూర్తి చేయాల్సి, ఆ రోడ్లు వేసే పర్యవేక్షణకి ఈ యొక్క టెండరింగ్ ప్రాసెస్ లో రైతు ప్రతినిధులు భాగస్వామ్యం చేయమని అడుగుతున్నాం.
అది కూడా పారదర్శక విధానంలో చేయమన్నాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్ ప్రభుత్వం చేయగానే సిఆర్డీ చేసే ప్రతి చర్య తప్పు అనేది కూడా ధర్మం కాదు. వారు వీలైనంత వరకు చాలా సహకారంతోనూ అదేవిధంగా చర్చించి చేస్తున్నారు. అయితే దానికి చెందిన సమాచారం పారదర్శక లోపం అనేది కనపడతా ఉంది. 3,200 కోట్లు తెచ్చినప్పుడు ఆ మొత్తం ఇక్కడ ఉపయోగం అవ్వాలి. 3,200 కోట్లు తెస్తే 3,200 కోట్లు అక్కడ ఉండాలి. నేను ఊరు నాయకుడు అనుకోండి, నేను అడగకూడదు ఏమి, నేను తెచ్చాను ఇది తెచ్చానని. అట్లే ఉద్యోగస్తులు కూడా న్యాయం చేయాలంటే 100% అక్కడ వర్క్ జరగాలి. ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, 3,200 కోట్లు తెస్తున్నాడు, ఆయన అభివృద్ధి చేసేది ఆయనే. మనకు రక్షించాల్సింది కూడా ఆయనే. మనం కూడా స్వార్థం వదిలి త్యాగాలు చేసి ఇవాళ కొండవీటి వాగు అధివేదిగా భూమి లేదు కాబట్టి 20 అడుగులు, ఇవాళ 250 అడుగులు చేయబోతున్నారు. ఉండవల్లి కొండకి బెజ్జ వేసి పంపించాలని చూపించారు, కుదరలా. ఇవాళ లిఫ్ట్ స్టేషన్ పెడుతున్నారు. కొండవీటి వాగు పరిష్కారం అయిపోద్ది. దీని గురించి ఎటువంటి అపోహలు అవసరం లేదు. 3,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చే క్రమంలో ప్రపంచ బ్యాంకు షరతులు ఏమైనా పెట్టిందా లేదా? పెడితే ఆ రకమైనటువంటి ఏమి షరతులు పెట్టారు, షరతులు అసలు ఉన్నాయా లేవా, ఇవన్నీ ప్రజలకు చెప్పాలా లేదా? ఇది ప్రజా రాజధాని నిర్మాణం చేస్తున్నప్పుడు 3,200 కోట్ల రూపాయలకి జవాబుదారీతనం ఉందా లేదా, షరతు ఉందా లేదా చెప్పలేదు. రెండోది అసలు అవసరం ఉందా? ఇది వెళ్ళకుండా ప్రత్యామ్నాయాలు కూడా పరిశీలించాలని మేము అడుగు. కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలు రోడ్లు వేసే కంపెనీలో లోకల్కి ఉద్యోగాలు ఇస్తారా, లోకల్ ఇంజనీర్స్ని తీసుకుంటారా? ఇవన్నీ జరగట్లేదు. కాబట్టి ఇవన్నీ జరగాలనేది మేము కోరుకుంటాం. సాధారణ ప్రభుత్వ పనుల మాదిరిగా కాకుండా ప్రపంచ బ్యాంకు నిధులతో చేసేటువంటి పనుల విషయంలో రైతుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా కోరుతూ ఉన్నారు.